బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బంకింపోరకి రాజీనామా చేశారు. ఎందుకంటే ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఇంకొక పదవులు ఏమీ ఉండకూడదు, ఏ పదవులు ఉండకూడదు కాబట్టి ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇందుకోసం ఇటు బీజేపీ అభ్యర్థి అటేమొచ్చేసి ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కూడా పోటాపోటీగా ఇప్పుడు పోటీ పడుతుంది. ఎలాగైనా సరే ఈ బంకింపూరు నియోజకవర్గంలో గెలవాలని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. బీజేపీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క స్థానాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఈ నియోజకవర్గంలో గెలిచి తన యొక్క సత్తా ఏంటో చూపించాలి, మళ్ళీ ప్రజల నోట్లో నానాలి, పైగా అతని పార్టీ యొక్క ఇది కూడా తెలుస్తుంది కదా. అందుకోసమని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చాలా వరకు గట్టిగానే వాడివేడిగానే మాట్లాడుతున్నాడు. ఢీ అంటే ఢీ అంటున్నాడు బీజేపీతో. మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ పెద్దగా పోటీకి లేరు. ఎందుకు అంటే అక్కడ పోటీ ఉంటే ఓట్లు చీలిపోతాయి అని చెప్పి మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా పోటీ పడినట్లే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడంటే, ఒక నితీష్ కుమార్ గారు మాట్లాడారు, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు వేయండి, ఆయన్ని గెలిపించండి అని చెప్పి ఒక వీడియో వచ్చింది, 58 సెకండ్ల వీడియో. ఆ వీడియో డీప్ ఫేక్, అది ఏఐతో క్రియేట్ చేసినటువంటి డీప్ ఫేక్ వీడియో అని చెప్పి ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు. ఒకవేళ అది నిజమైనటువంటి వీడియో అయితే నేను నా యొక్క దీన్ని వదిలేస్తాను, నా యొక్క నియోజకవర్గాన్ని కాదు రాజకీయ జీవితాన్ని వదిలేస్తాను, రాజకీయానికి స్వస్తి చెప్తాను అని చెప్పి ఆయన సవాల్ విసిరాడు. దానికి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎన్డీఏలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఈ ఏఐ వీడియోలు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మిగతా బీజేపీకి అయినా సరే మిగతా వాళ్ళకైనా అంత అవసరం లేదు. ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు, ఆయన ఇష్టపూర్వకంగానే మాట్లాడాడు అంటున్నారు. కానీ ఇక్కడ చాలా మంది అంటున్నది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఏఐతో మాత్రం అయితే ఏంటి నష్టం? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తే ఆ మాటలు మాట్లాడాడు అనుకోండి, లేదు ఆ మాట్లాడకపోతే వాళ్ళే క్రియేట్ చేశారు అనుకోండి. ఇప్పుడు నితీష్ కుమార్ వచ్చి నేను అవి చేయలేదు, నేను మాట్లాడలేదు, నేను అసలు విషయమే చెప్పలేదు అని అంద కదా. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయన అలాగనే ఇదే ఉండదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నువ్వే విధంగా గెలవాలనుకుంటున్నావు అనేది ప్రధానం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తికి ఏ విషయంలో కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకు అంటే ఆయన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి పార్టీకి సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్లో భాగంగా అన్ని తెలివితేటలు ఉపయోగించేశాడు. ఇలాంటిది ఒక లెక్క, ఈ డీప్ ఫేక్ అనేది ఒక లెక్క. ఆయనకి ఇలాంటి ప్రతి దగ్గర ఉపయోగించాడు. ఆయన ఇది పశ్చిమ బెంగాల్లో ఉపయోగించాడు, ఇంతకుముందు మన దగ్గర కూడా ఉపయోగించాడు. జగన్కి సపోర్ట్ చేసినప్పుడు కూడా రకరకాల తెలివితేటలు చూపించాడు, తమిళనాడులో కూడా రకరకాల తెలివితేటలు చూపించాడు. ఇలాంటివి ఆయనకు ఒక లెక్కే కాదు. కాబట్టి ఏ విషయంలో కూడా ఆయన విమర్శించడానికి లేదు, అన్నీ చేసి చూపించేశాడు. అందరికీ, రాజకీయ నాయకులందరికీ ఇదేంటో చేసి చూపించేసి ఇలా చెయ్యండి అలాగే చెయ్యండి అని చెప్పేసి అన్ని సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తికి ఈ విషయం మాత్రం తెలియదా? అంటే ఏదో విమర్శించాలని విమర్శించడమే తప్ప ఆయన దగ్గర విమర్శించడానికి ట్రాన్స్పరెన్సీ ఏముంది? అలాగే నేను ప్రశాంత్ కిషోర్ గారిని అయితే తప్పు పట్టడం లేదు, రాజకీయాలు ఇవన్నీ సహజమే. కానీ ఆయన చూడనటువంటి ట్రిక్లు ఏమన్నాయి? ఆయన అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ ట్రిక్లు ప్రయోగించాడు.